ఇచ్చాడు. ఆ 5 మీ ముందుంచుతా. మొదటిది, మీరు ఫలించండి అని చెప్పాడు. రెండవది, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. మూడవది, మీరు విస్తరించండి అని చెప్పాడు. నాలుగవది, ఈ భూమిని నిండించండి అని చెప్పాడు. ఐదవది చాలా ప్రాముఖ్యమైనది, దానిని ఏలండి అని చెప్పాడు. రాజులుగా ఉండండి అని చెప్పాడు. ఈ 5 కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి బాధ్యత. ఫలించటం నీ బాధ్యత, అభివృద్ధి చెందటం నీ బాధ్యత, విస్తరించటం నీ బాధ్యత, భూమిని నిండించటం నీ బాధ్యత. అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేసి ఆ మందిరములో తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతిబింబంగా ఉంచాడు. 3 పదాలు: తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతినిధిగా లేదా ప్రతిబింబంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ ఆలయంలో ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి మనిషిని ఉంచాడు.